నమస్తే. వికారాబాద్, అనంతగిరి కొండలు, ముఖ్యంగా పూడూరు, ఇంకా ముఖ్యంగా దామగుండం. మహమ్మద్ బలీగుద్దీన్ జుబేర్ నిషేధిత సిమీ తీవ్రవాది. అహ్మదాబాద్ జైల్లో ఇతని తండ్రి మౌలానా నసీరుద్దీన్ హరేన్ పాండ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇతగాడిని ఇతని సహచరుడు సఫ్దర్ను హైదరాబాద్ పోలీసులు ఇంటరాగేట్ చేసినప్పుడు జిహాదీల శిక్షణ కోసం అనంతగిరి, వికారాబాద్ అడవులను, కొండలను వినియోగించుకున్నట్టు ఒప్పుకున్నాడు. అది తమ సేఫెస్ట్ జోన్గా నిర్ణయించుకున్నామన్నారు. ఈ మాట చెప్తే మన సోకాల్డ్ మేధావులు మోదీ సర్కారు బెదిరించి వాళ్లతో ఈ మాట చెప్పించింది అనగలరు. అయితే పాపం వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది జరిగింది యూపీఏ హయాంలో. 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అప్పటి ప్రత్యేక రక్షణ దళం ఈ విషయాలు వెల్లడించింది. ఈ అరెస్టులకు ముందే ఆ కొండల్లో ఓ నవాబు గారు 100 ఎకరాల్లో గుర్రాలు మేపుకుంటున్నారు. నిత్యం షూటింగ్లు, హంటింగ్లు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు ఈ మాట ఎందుకంటే దామగుండంలో తలపెట్టిన నేవీ రాడార్కు వ్యతిరేకంగా టూల్ కిట్ గ్యాంగ్ కదిలింది. కారణం వాళ్ళ షెల్టర్ జోన్ దెబ్బతింటుంది, వాళ్ళ వేటకు ముప్పు. ఈ నావికాదళ స్థావరంతో వాళ్ళ స్థావరం మూలాలు కదులుతున్నాయి. అందుకు అలాంటి చోటకు నావికాదళం వస్తే ఎలా మరి? దేశానికి మేలు కదా, ఆ ప్రాంతానికి ప్రయోజనం కదా, అక్కడి వాళ్ళు బాగుపడతారు కదా. అందుకే శుద్ధ అబద్ధాలతో దుష్ప్రచారం మొదలుపెట్టారు ఎర్ర సైన్యం, ఎడారి ముఠా కలిసిపోయి ఘోరంగా, నీచంగా. వాళ్లకు కావాల్సింది మూసీ నది కాదు, అక్కడి చెట్లు కాదు, విద్రోహ శక్తుల తయారీ కేంద్రాల భద్రత. వాళ్ళ ప్రేమ అక్కడి గ్రామీణుల మీద కాదు, అడవులను ఆక్రమించిన వాళ్ళ మీద. వాళ్ళ ప్రేమ సామాన్యుల మీద కాదు, వేటగాళ్ల మీద. దానికే ముసుగు పర్యావరణం. సమీప భవిష్యత్తులోనే హైదరాబాద్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ సప్లై ఆగిపోవచ్చు. సమీప భవిష్యత్తులోనే హైదరాబాద్ నగరం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ప్రకృతి విలయాలను చవిచూడొచ్చు. బాబోయ్, సమీప భవిష్యత్తులోనే హైదరాబాద్కు ఆక్సిజన్ నిలిచిపోతుందంట. సమీప భవిష్యత్తులోనే భాగ్యనగరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విలయం వస్తుందట. ఇది వింటే ఎవరైనా భయపడిపోవాల్సిందే కదా, వణికిపోవాల్సిందే కదా. నిజంగా అంత విలయం సంభవించబోతుందా? వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ సెంటర్తో ఇంత విపత్తా? 80 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ దీనివల్ల తుడిచిపెట్టుకుపోనుందా? ఇంతకన్నా ముందు ఇలాంటి సెంటరే తమిళనాడు తిరునల్వేలిలో ఏర్పాటు చేసిందిగా డిఫెన్స్. 1990లో అది. ఇప్పుడు ఇక అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో ఈ సెంటర్ ఏర్పాటు అవబోతోంది. అక్కడ ఎవరికి ఏం కాలేదు. ఇక్కడ దామగుండంలో కేంద్రం ఏర్పాటుతో అంత దూరంలో ఉన్న హైదరాబాద్కు నష్టం, వినాశనం, విలయము అంట. ఆ పక్కనే షాద్నగర్లో ఎప్పుడో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన ఫోన్లోకి వచ్చే గూగుల్ మ్యాప్, ఈ సమాచారం అంతా అక్కడి నుంచే వస్తుంది. ఇతర దేశాల శాటిలైట్లను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ మన మొబైల్స్కి వస్తుంది. అయితే నిత్యం మనం వాడే ఆ మొబైల్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ కన్నా దామగుండంలో సిద్ధమవుతున్న నెవీ రాడార్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ బహు తక్కువ, చాలా తక్కువ. వచ్చే 3 ఏళ్లలోనే, జస్ట్ 3 ఏళ్లలోనే ఒక అడవి మొత్తాన్ని ఖతం చేసేనున్నారు. ఒకే చోట 12 లక్షల చెట్లను నరికేయబోతున్నారు. చూడండి, 12 లక్షల చెట్లు నరికేస్తున్నారట. ఇదైతే పూర్తిగా అబద్ధపు ప్రచారం, అందరినీ భయపెట్టే మాట. అంటే అడవిలోని మొత్తం చెట్లను నరికేస్తారనా? అంటే ఇక అడవే కనిపించదా? గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం మేరకు అక్కడ తొలగిస్తున్నవి 193,000 చెట్లు. అంతేకాదు, నెవీకి అప్పగించిన 1,174 హెక్టార్ల అటవీ నేలలో ఉన్నవి వీళ్ళు చెప్తున్నట్టు వృక్షాలో, మహావృక్షాలో కావు. లాటరైట్ నేలలున్న ప్రాంతం అది. అంటే 48% కన్నా తక్కువ ఐరన్ ఉన్న నేలలు. ఆ ప్రాంతం ఆకురాల్చే అడవి ప్రాంతం. గడ్డి నేలలవి. అంటే పొదలు, గుల్మజాతి మొక్కలు, వృక్షజాతులు మాత్రమే అక్కడ పెరుగుతాయి. అందుకే ఆ నేలను ఎంపిక చేసి నేవీకి ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం మేరకు పలుమార్లు అక్కడ సర్వే చేశారు కూడా. ఇప్పుడున్న చెట్లను తొలగించే ముందే కొత్త మొక్కలు నాటాల్సి ఉంటుంది. అటవీ భూములు అప్పగిస్తున్నందుకు 133 కోట్ల కాంపా నిధుల్ని, భూరక్షణ చర్యల కోసం 18.56 కోట్ల రూపాయలను నేవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెల్లించేసింది కూడా. అప్పుడే నేవీ వాళ్ళని ఆ అడవిలో కాలు పెట్టనిచ్చింది అటవీ శాఖ. రాడార్ కేంద్రం నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో పక్షులు, అనేక రకాల వైల్డ్ యానిమల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఆందోళనలు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీం. అవి లాటరైట్ నేలలేనని, అతి భారీ వృక్షాలు అక్కడేం లేవని, జనావాసాలకు దూరమని, మనుషులు, మూగజీవాలకు, పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకనే కేంద్రం మూవ్ ఆన్ అయింది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకుంది.
రేడియేషన్ వల్ల రకరకాల వ్యాధులు వస్తాయని బెదిరిస్తున్నారు. అయితే ఈ రేడియేషన్ వల్ల మనుషులు పశుపక్షాదులకు ప్రమాదం అంటూ ఈ భయపెట్టే ప్రచారం కూడా పూర్తిగా అవాస్తవం. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న దాన్ని నేవీ రాడార్ అనే కన్నా కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ సెంటర్ అంటే మేలేమో, అదే కరెక్ట్. ఇక్కడ ఉత్పత్తి చేసే తరంగాలు అంటే వేవ్స్ నిర్దిష్ట మార్గం గుండా సంకేతాలను తీసుకెళ్తాయి, లక్ష్యాన్ని చేరుతాయి. సబ్మెరైన్లు డీప్ సీలో ఉండే నౌకల నుంచి సమాచారాన్ని తీసుకోవడము, సమాచారాన్ని చేరవేయడం అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీని ఎవరు బ్రేక్ చేయలేరు, ఎక్కడా నిలపలేరు. సముద్రంలోని జలరాశికో సిగ్నలింగ్ సిస్టమ్ ఉన్న అడవిలోని జంతుజాలానికో ఎలాంటి నష్టము ఇబ్బంది ఉండవు. ఇది నిపుణులు చెబుతున్నమాట. నేవీ ఇప్పటికే ఈ అడవి చుట్టూ రోడ్డు నిర్మాణం చేయడానికి, ఒక గోడ కట్టడానికి, ఈ అడవిలోకి ఎవరిని రానివ్వకుండా చూడండి, ఆ ప్రాంతంలోకి ఎవరిని రాకుండా చేస్తున్నారట. అవును, మరి అదేమన్నా కళ్ళు కాంపౌండా లేక ఫిష్ మార్కెటా? నిన్నో నన్నో మరెవరినో రానివ్వడానికి ఏమనుకుంటున్నారు? డిఫెన్స్ అంటే, భారత రక్షణ రంగం అంటే ఏమనుకుంటున్నారు? అయినా అడవి మొత్తాన్ని వాళ్లకు కేటాయించలేదు. వాళ్ళ స్పెసిఫిక్ స్పేస్లోకి తప్ప ఎంతైనా తిరగొచ్చు, ఎవరైనా తిరగొచ్చు. ఎందుకట్లా భయపెడుతున్నారు అందరినీ? అయినా పర్టిక్యులర్ సెంటర్ దగ్గరికి తప్ప ఎవరైనా అటు వెళ్ళొచ్చు. సంఘ విద్రోహ శక్తులకు మాత్రం అక్కడ ఎంట్రీ ఉండదు, వాళ్లకు అడ్డుకట్టే. ఈ పెద్దాయన చూడండి ఎంత మంచి మాట అన్నాడు, ముఖం మీద చెప్పేశాడు. అతనికున్న ఇంగితం కూడా వీళ్ళకి లేదు. అందరి ఇష్టమైతే నాది కూడా ఇష్టం ఉంటుంది. అందరి ఇష్టమైతే నాది కూడా ఇష్టం ఉంటుంది. ఇక దేవుడిని నమ్మని, సందు దొరికితే చాలు హిందూ పురాణాలని హేళన చేసే ఈ బ్యాచ్కు కొత్తగా అక్కడి రామలింగేశ్వరుడిపై ప్రేమ పొంగుతోంది. ఆ జోన్లో ఉన్న రామలింగేశ్వర మందిరం వైపు కూడా ఆంక్షలు విధించబోమని నేవీ స్పష్టం చేసేసింది కూడా. ఇంకా ఎందుకు ఈ అబద్ధాలు? ఇంత దిగజారాల అంటే ఒక దేవుడి పేరు చెప్పి సెంటిమెంట్ని రగిల్చి అంటే అలజడి రేపే కుట్రనే కదా ఇది, స్పష్టమవుతోంది కదా. రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ 27 కిలోమీటర్లలో రోడ్డును కూడా విస్తరిస్తారు, అది కూడా అటవీ భూమే. రోడ్డు వేస్తున్నారంట, అదేంటి రోడ్డు వేయొద్దా? అసలు అటవీ చట్టం గురించి తెలుసా వీళ్ళకి? ఇప్పుడు అక్కడ నేవీ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటుతో ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో తెలుసా? నేవీకి కేటాయించిన ఆ ప్రాంతం చుట్టూ 27 కిలోమీటర్ల రోడ్డు వేయబోతున్నారు. అసలైతే అటవీ చట్టం ప్రకారం అక్కడి గూడాలు పల్లెల్లో కనెక్టివిటీకి రోడ్లు వేయడానికి లేదు. ఇప్పుడు ఆ జోన్ అటవీ శాఖ నుంచి నేవీ ఆధీనంలోకి వెళ్ళిపోవడం వల్ల రోడ్లు పడతాయి. అది కాదా అభివృద్ధి? 600 మంది అధికారులు, నేవీ అధికారులు అక్కడికి రాబోతున్నారు సెంటర్ పూర్తయితే. అక్కడ టౌన్షిప్ ఏర్పాటవుతుంది, స్కూల్స్, హాస్పిటల్స్ వస్తాయి. పరోక్షంగా ప్రత్యక్షంగా ఎందరికో ఉపాధి లభించబోతోంది. నేవీ వేసే ఆ రోడ్డుతో 14 గ్రామాల రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఐలాండ్స్ లాంటివి ఎన్నో ఉంటాయి కదా, ఎక్కడో దీవుల్లో కూడా పెట్టచ్చు కదా. సో అలాంటప్పుడు హైదరాబాద్కి ఇంత దగ్గరలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అడగాల్సిన ప్రశ్న. హైదరాబాదే ఎందుకు అంట, ఇది రక్షణ వ్యవస్థకు సంబంధించింది, రహస్యంగా ఉండాలి. అందుకు ఏ ప్రాంతం అనుకూలమో అనుగుణమో వాళ్ళు చూసుకుంటారు. నీ చిత్తూరు జిల్లా సోమలలోనో, నా కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోనో పెట్టమంటే పెట్టరు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉంది గనక, అంటే 654 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతం సముద్ర మట్టానికి. అందుకే దీన్ని ఎంచుకున్నారు. శత్రు దేశాలు మన దేశం మీద దాడి అంటే ముందు మన కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. అందువల్ల అలాంటివి అత్యంత జాగ్రత్తగా అన్ని చూసుకుని సర్వే చేసి, అధ్యయనం చేసి, పరిశోధనలు చేసి, చట్టాలు నియమ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటారు. డిఫెన్స్కు సంబంధించిన ప్రాజెక్టో, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనో, ప్లాంటో, ప్రాజెక్టో, పరిశ్రమలో ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పుడు కొన్ని పారామీటర్స్కు అనుగుణంగా వాళ్ళు వెళ్తారు. దేనికైనా సరే పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. నష్టాల్లో, ఇబ్బందుల్లో ఎలా తగ్గించాలనే దానిపైన స్టడీ చేశాకే అడుగు ముందుకేస్తారు. ఇలాంటి విషయాల్లో పర్యావరణానికో మనుషులకో హాని చేయాలని ఏ ప్రభుత్వము పాలకులు కోరుకోరు.